అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సోలోగా బాక్స్ ఆఫీస్ బరిలో దిగాలనుకున్న మాస్ మహారాజ్ రవితేజకు ఇప్పుడు బాహుబలి దెబ్బేసేలా ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న రవితేజ త్వరలోనే మాస్ జాతర మూవీతో ప్రేక్షకులకు ముందుకు రానున్నారు. ధమాకా కాంబినేషన్ రిపీట్ చేస్తూ మరోసారి రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీకర్ స్టూడియో సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి అవగా అక్టోబర్ 31న మాస్ జాతర రిలీజ్ కు రెడీ అయింది. అయితే ఆ రోజు కొత్త సినిమాలు ఏవి రిలీజ్ కావడం లేదు. కానీ కొత్త సినిమా రేంజ్ లో బాహుబలి రిలీజ్ కాబోతుంది. బాహుబలి మొదటి భాగం విడుదలై 10 ఏళ్లు అవుతున్న సందర్భంగా బాహుబలి ది ఎపిక్ అంటూ కొత్త వర్షన్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. స్వయంగా రాజమౌళినే దగ్గరుండి రిలీజ్ పనులు చేస్తున్నాడు. దాదాపు 3 గంటల 44 నిమిషాల రన్ టైమ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ మొదలవగా కొత్త సినిమా రేంజ్ రెస్పాన్స్ వస్తుంది. దీంతో మాస్ యాత్రకు గట్టి పోటీ తప్పేలా లేదు. అయితే రవితేజ ట్రాక్ రికార్డ్ చూస్తే పోలీస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు మాస్ యాత్రలో కూడా పోలీస్ గా కనిపించనున్నాడు మాస్ రాజా. దీంతో ఈ సినిమా కూడా హిట్ అనే నమ్మకంతో ఇటు చిత్ర యూనిట్, అటు రవితేజ అభిమానులు ఉన్నారు. అయినా కూడా బాహుబలి నుంచి పోటీ తప్పదనే చెప్పాలి.